ఆతరిన్ ఉగ్రసేన వసుధాధిప పంకజనాభ ముష్టికారాతులు తమ్మున్ అర్థి మధుర ప్రియ భాషల నిల్వ వేడినన్ కౌతుకము ఆత్మనివ్వటిలగా వసించిరి గోప గోపికా వ్రాతముతోడన్ అచ్చట ధరావర నందయశోదలు ఇమ్ములన్ హరినయముల హరిప్రియముల హరిమధురాలాపములను హరికథల మనోహర లీలం తగిలి నందుడు నిరుపమగతిన్ అచట 3 నెలలుండె నృపా జలరుహలోచనాది ఎదు సత్తములందరున్ అన్ని భంగులన్ కలిత విభూషణాంబర నికాయములిచ్చి బహూకరించి వీడ్కొలిపిన నందముఖ్యులు ముకుంద పదాబ్జ మరందపాన సల్లలిత నిజాత్మ షట్పదములన్ మరలించుచున్ ఎట్టకేలకున్ చని మరలి మరలి కృష్ణ మాధవ గోవింద పద్మనాభ భక్త పారిజాత దేవదేవ అనుచున్ తివిరి చూచుచు మధురాభిముఖులు నగుచున్ అరిగిరి అంత క్రమమునన్ అచ్చట ప్రావుట్సమయం బగుటయును బంధుజన యాదవ వర్గములూలిన్ కొలువ సురగణ నమితులు బలకృష్ణులు ఆత్మనగరంబునకున్ వచ్చి సుఖంబుండున్ అంతా అవనీశ ఒక్క నాండానక దుందుభి భార్య పద్మాక్షుండు బలుండున్ తొల్లి శరథిలోంచొచ్చిన గురుతను భవునిని మరలంగన్ తెచ్చిన మహిమలెల్ల జనములు తమలోన సన్నుతుల్ చేయంగ విని తన సుతులు దుర్వృత్తుండైన కంసుచే నిహతులై కాలుని పురినున్న వారిన్ అందరన్ చూడన్ కోరి కృష్ణ బలుల కడకేగి కన్నుల బాష్పకణముల్ ఒలుకన్ ఓ రామ రామ నిత్యోన్నతాత్మ పరమ పావనమూర్తి ఓ ముర విభే ఇందిరానాథ యోగీశ్వరేశ కృష్ణ మురకంస చైద్య పౌండ్రక నరక జరాతనయ యవన నరనాయకులన్ దురితాత్ములన్ పొరిగొని భూభర ముడిపిన అట్టిమేటి బలులు తలంపన్ జనన వృద్ధి విలయ సంగతి నిఖిలంబున్ పొందంచేయు పరమ పురుషులారా మీకు లీలలౌట మీరని నమ్మిన దాన నేను వినుండు ఉదారులారా అని అనేక విధంబుల వినుతించుచున్ ఇట్లనియే మీరలు మహానుభావులరు మీరు తొల్లి అనేక కాలంబు చరణ క్రిందట మృతుండై దండధరు మందిరంబుననున్న గురుకుమారుని మీ మహాప్రభావంబులు లోకంబులను పరిపూర్ణంబులై ప్రకాశింపన్ అక్కాలుని చెంత నుండి మగుడం తెచ్చి గురుదక్షిణగా నొసంగితిరి ఈ విధంబునన్ కంసుని చేత హతులైన మత్పుత్రులన్ అందర మరలం తెచ్చి నా మనంబుననున్న దుఃఖంబు నివారింపవలయునని దేవకీదేవి ప్రార్థించినంత తమ తల్లి ఆడిన మృదు మధుర వాక్యంబులు అత్యాదరంబునన్ ఆదరించి అప్పుడు బలకృష్ణులు తమ యోగమాయా మహత్వంబున సుతలంబున కుంచనిరి అట్టియడ కనియందానవుడు ఇంద్రసేనుండు దళత్ కంజాక్షులన్ దక్షులన్ ఘనసారాంబుదవన్నులన్ నిఖిల లోకైక ప్రభాపూర్ణులన్ తనరారన్ హలచక్రపాణులను భక్తత్రాణులన్ నిత్యశోభన వర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణులన్ జిష్ణులన్ కనిహిత కోటితోనెదురుగాంచనుదెంచి మనోనురాగ సంజనిత కుతూహలుండగుచుంచాంగిలి మ్రొక్కి సమగ్ర కాంచనాసనములన్ ఉంచి తచ్చరణ సారస సేచన సర్వలోక పావన సలిలంబులు ఔదల ధ్రువంబుగంతాల్చి సుభక్తియుక్తుండై సురభికాలాగరు హరిచందనైలాది ధూపంబులు ఆ విశ్వరూపకులకున్ కాంచన పాత్ర సంగత రత్న కర్పూర దీపంబులు ఆ జగద్దీపకులకున్ పాయసాపూపాన్న పక్వ ఫలాది నైవేద్యంబులు ఆ వేద వేద్యులకును తనరు వినూత్న రత్న ప్రభాభాసితాభరణంబులు ఆ దైత్యహరణులకును మిలమిలని మంచుతోన్ పొలు పలరు బహువిధాంబరంబులు నీల పీతాంబరులకు సలలిత కుసుమమాలికా మలయ జానులేపనంబులు భూరి నిర్లేపులకును సమర్పించి ఆ పుండరీకాక్షుని చరణారవిందంబులు ఒత్తుచున్ ఆనంద బాష్పపూరంబు తోరంబుగా రోమాంచ కంచుకిత శరీరుండగుచున్ తన కరకమలంబులు ఫాలభాగంబునన్ కదియించి ఇట్లని స్తుతించే ధీయుతుండై నమో భగవతే హరయే పరమాత్మనే ముకుందాయ సమస్త భక్తవరదాయ నమః పురుషోత్తమాయ కృష్ణాయ మునీంద్రవంద్య చరణాయ సురారి హరాయ సాంఖ్యయోగాయ వినీలభాస్వదలకాయ రథాంగధరాయ వేధసే
అని అభినందించి ఇట్లనియే రాజస తామసాత్ములకు రాదు కదా నినున్ కాన నవ్య పంకేయ దళాయతాక్ష మునిగేయ పవిత్ర చరిత్ర విస్ఫురత్రాజ కళాధరాజ సురరాజ ముఖామర మౌళిరత్న విభ్రాజిత పాదపీఠ భవబంధ విమోచన పద్మలోచన మదిన్ ఊహింపగ యోగివర్యులు భవన్మాయాలతాబద్ధులై ఇదమిత్తం అనలేరు తామసులమయ్యే పారు మా బోటి దుర్మదులు ఏ రీతిన్ ఎరుంగంచాలుదురు సమ్యజ్ఞానధీయుక్తి నీ పదముల్ చేరడి త్రోవంచూపి భవకూపంబుంతరింపింపవే వైరము చేతంచేది నృపవర్గమున్ కామము చేత గోపికల్ మీరిన భక్తిన్ ఆశ్రితులు మిమ్మున్ అహర్నిశమున్ మనంబులన్ తారగనీక రూపగుణతత్పరులై మిమున్ పొందు కైవడిన్ భూరి వివేక సత్వగుణముల్ కల దేవతలంద నేర్తురే కాన భవత్పద పద్మ ధ్యానంబునన్ కాని శాస్త్రతత్వంబులచేన్ కానరు శృతి సంవేద్యంబైన భవత్పదమున్ చిన్మయాకార హరి దేవా ఏ నరుండు అయినన్ ఏమి శ్రద్ధాగరిష్ఠ చిత్తుండే మిమ్ము సేవించున్ అట్టి మహాత్ముండు విధి చోదితంబైన ప్రమాణంబు వలన విముక్తుండై వర్తించున్ అట్లు కావున యోగేశ్వరుండవు అయిన నీవు ఈశితవ్యులమైన మమ్ము నిష్పాపులం చేయుమని నుతించి మరియున్ ఇట్లనియే కంటి కంటి భవాబ్ధి దాటగన్ కంటి ముక్తి నిధానమున్ కంటి నీ కరుణావలోకమున్ కంటి పాపము వీడ ముక్కంటి తామర చూలియన్ పొడన్ కానన్నట్టి మహాత్మ నా ఇంటికించను దించితి ఈశ్వర ఏన్ కృతార్థతన్ పొందితిన్ దేవా ఏను భవద్దాసుండన్ ఏది పంచినన్ చేయుదున్ ఇచ్చటికి మీరలు విజయంబు చేసిన కార్యంబు ఆనతీయ వలయున నీ కరంబులు మొగిచి విన్నవించినన్ పుండరీకాక్షుండు అతని వాక్యంబులకు సంతసిల్లి ఇట్లనియే బలిదైత్య వినుమున్ను ప్రథమయుగంబునన్ ఆ మరీచికి భార్య అయిన వర్ష అనుంజింతి వలన నందనులార్వురుద్భవమైరి వారొక్కనాడబ్జభవుడు తన పుత్రిపై మోహమునన్ కూడి రతికేళి వనరింప వీరు నవ్వుటయున్ క్రోధమంది ఆసురయోని అందున్ పుట్టుండని ఘన శాపమిచ్చెన్ అవ్వనజజుండు తన్నిమిత్తమునను వారు తగిలి హేమకశిపునకున్ పుట్టిరి అంత నా కౌకసులకున్ వదవ వీరలన్ తెచ్చి అయ్యోగమాయ అడరి దేవకి గర్భమునందుంచొనుప దొరకొని కంసుడు తోడ్తోన్ పురిగొనెన్ తత్పుత్ర శోకమునంతన చిత్తంబు ఎరియగా దేవకి వారల దర్శింపగన్ కోరి పనుపంతగన్ అసురేంద్ర వచ్చితిమి వారిన్ క్రమ్మరన్ తెచ్చెదమని తల్లి కోర్కిన్ తీర్పగన్ ఇప్పుడు ఏము ఇచ్చటికిని నీ కడన్ పొరపుచ్చెము లేకున్న వారే పోవీరనఘా వీరలంతో కొని ఇప్పుడే దారునికిన్నేగి జనని తాపము వాపన్ వీరలున్ అంతట శాపమున్ తీరి మదీయ ప్రసాద ధీయుతులగుచున్ పొలుపుగ సుగతిన్ పొందగన్ కలరని హరి ఆనతిచ్చి కరుణాన్వితుడై బలిచేన్ అనుమతిన్ కొని వారలంతో కొని వచ్చెన్ యుద్ధరా మండలికిన్ అట్లు వారలను తోడి తెచ్చి తల్లికిట్లనియే కనుగొనుము వీరని నందనులని జనయిత్రికడ ముదంబున వారిన్ మునిచి నన్ను ఆ దేవకియును ఘనపుత్ర స్నేహమోహ కలితాత్మక అయి చన్నులు దిగ్గనంచేపగన్ కన్నులన్ ఆనంద బాష్ప కణములు తొరగన్ క్రన్నన కౌగిట ఇడిననున్ కన్నన్నలు వచ్చిరనుచున్ కౌతుకమొప్పన్ అట్లు కౌగిటం చేర్చి నిజాంక పీఠంబున నూనిచి శిరంబులు మూర్కుని చిపుకొంబులు పుడుకుచిన్ ప్రేమాతిశయమున మేనన్ పులకలొలయన్ చన్నిచ్చిన వారును వైష్ణవ మాయామోహితులై స్తన్యపానంబు చేయుచు భగవంతుండైన రథాంగపాణి అంగసంగంబున విగత కల్మషులై విధిశాప సాగరంబు హరిదయాకటాక్షంబను నావచేతం తరించి నిజస్వరూపంబులు ధరించి కృష్ణునకు తల్లిదండ్రులకు వందనంబు ఆచరించి గగన పథంబున నిజస్థానంబునకు అరిగిరి అంత దేవకీదేవి తన మనంబున చచ్చిన బాలురన్ క్రమ్మరన్ తెచ్చుట కడున్ చిత్రమనుచు దేవకి మదిలోన్ అచ్చెరువడి ఇది అంతయున్ అచ్చపు హరిమాయ కాక అని తలంచె నృప
పరమాత్ముండు అఖిల జగదీశ్వరుండగు కృష్ణుండు చేయు సత్కృత్యంబుల్ పరికింపనెన్నన్ పెక్కుడు ధరణీవర అనిన రాజు తా మునికి అనియన్. మునినాథ పార్థుండు వనజనాభుని సహోదరి సుభద్రనున్ ఏ విధమునన్ పెండ్లి అయ్యనున్ ఆ విధంబు అంతయు నాకును తెలియంగన్ ఎరిగింపు ధీ విశాల అనవుడున్ ఆవ్యాస తనయుడు ఆతనిన్ చూచి వినవయ్యన్ నృప. దేవ విభుని సుతుడు మును తీర్థయాత్రా సముత్సుకుండైచని రమణన్ ప్రభాస తీర్థమున నుండి ఆతలోదరి తోడి నెయ్యంబు కలిమిన్ చూడన్ కోరుచు రాముడు సుందరాంగిన్ కౌరవేంద్రునకు ఈ సమకట్టెన్ అనుచుంతనకున్ ఎరుగరాన్ ఆ పురందర సుతుండు. అట్లు సుభద్రా దర్శనోత్సాహంబు తన మనమ్మున సందడిగొనన్ త్రిదండి వేషంబు ధరించి ద్వారకాపురంబునకును చనుదించి ఆ పౌరజనంబులు భక్తి స్నేహంబులను అనిశంబును పూజింపన్ తన మనోరథ సిద్ధి అగున్ అంతకున్ కనిపెట్టుకుని వానకాలంబు చనునంతకున్న పట్టణంబునన్ ఉండు సమయంబున రాముడు తత్కపటాకృతిన్ తామదిన్ తెలియంగలేక తగన్ ఒకనాడు ఆ భూమివర తాపసున్ పోరామిన్ కని ఆత్మమందిరమునకున్ తెచ్చి భిక్షసేయ దేవేంద్ర తనయుండు కుడుచుచుండి అచటన్ కోరి మెలగున్ అసమబాణు మోహనాస్త్రంబు కైవడి వీరమోహిన్ అనవిహారలీల. అట్లు సుభద్ర విహరించుచున్న సమయంబున జలరుహపత్రనేత్రును అనుసంభవ చారువధూలలామ సల్లలిత విహార విభ్రమ విలాసములు ఆత్మకు విందు చేయన్ అబ్బలరిపునందనుండుకని భావజ సాయక బాధ్యమాన విహ్వల హృదయాబ్జుడై నిలిపెన్ అత్తరుణీమణియందున్ చిత్తమున్. ఆ తరుణీ శిరోమణియున్ అర్జునున్ అర్జున చారు కీర్తి విఖ్యాతునిన్ ఇంద్రనందనున్ అకల్మషమానసున్ కామినీ మనోజాతునిన్ చూచి పుష్ప సరసాయక జర్జరితాంతరంగ అయి భీతిరియుండె సిగ్గు మురిపెంబును మోహమున్ తేరు చూపులన్. అట్లు ఆ నృపసత్తమ మత్త కాసినులు ఒండరుల చిత్తంబులు చిత్త జాయత్తంబులై కోర్కులు తత్తరింపన్ తాల్ములు వీడ సిగ్గునం చిట్టుముట్టాడుచున్న అంతన్ ఒక్కనాడు దేవతా మహోత్సవ నిమిత్తంబు అత్తలోదరి పురంబు వెలుపలికిన్ అరుగుదించినన్ అర్జునుండు కృష్ణ దేవకి వసుదేవుల అనుమతంబు పడసి తోడనన్ తానును చని అప్పుడు సాంద్ర శరచంద్ర చంద్రికా స్ఫూర్తి చే రాజిల్లు పూర్ణిమారజని పోలెన్ పూర్ణేందు బింబావతీర్ణమై ఇలమీద భాసిల్లు హరిణ డింభంబున్ పోలే సులలిత మేఘమండలమునున్ ఎడపాసి వసుధన్ కృమ్మరు తటిద్వల్లి పోలే మాణిక్య రచిత సన్మహిత చైతన్యంబు పొందిన పుత్తడి బొమ్మ పోలే లలిత విభ్రమరుచి కళా లక్షణములన్ పొసంగ రూపైన శృంగార రసమున్ పోలెన్ అర్థించరించుచున్న పద్మాయతాక్షిన్ ప్రకట సద్గుణ భద్ర సుభద్రం చూచి. అప్పుడు డాయంచని అరదంబుపై నీడుకొని పోవుచుండన్ కనుగొని ఎదుబలంబులు మదంబునన్ అంటన్ తాకినన్. అప్పుడు ఆ యాఖండల నందనుండు ప్రచండ గాంధీవ కోదండ నిర్ముక్త కాండంబులను తూలించి అఖండ బాహుదండ విజయ ప్రకాండుండై ఖాండవ ప్రస్థపురంబునకున్ అరిగన్. అట బలభద్రుండు ఆ వార్త విని విలయ సమయ సమీర సఖుని కైవడిన్ పటు రోష భీషణాకారుండై క్రోధించినన్ కని కృష్ణుండు ఆదిగాన్కల బంధు జనంబులు అతని చరణంబులకున్ ప్రణమిల్లి మృదు మధుర భాషణంబులను అనునయించి ఒడంబడినట్లుగా ఆడినన్ అతండును సంతుష్టుండయి మనంబునన్ కలంక తేరి అప్పుడు కరులన్ తేరులన్ ఉత్తమ హరులన్ మణిహేమ భూషణాంబర భృత్యోత్కర దాసికా జనంబులన్ అరణంబుగన్ ఇచ్చి పంపెన్ అనుజకున్ ప్రీతిన్. ఇట్లు కృష్ణునకు అభిమతంబుగాన్ అర్జున సుభద్రలకు అరణంబు ఇచ్చి పంపెనని చెప్పి సుఖయోగేంద్రుండు మరియు ఇట్లనియే. నరనాథ విను భువన ప్రసిద్ధంబుగ దీపించునట్టి విదేహదేశమందు భూకాంతకున్ ఆనన దర్పణంబు అనంతనర్చిన మిథిలను పురమునన్ కలండు శ్రీహరి పాద కంజాత భక్తుండు గళిత రాగాది వికారుండు అమల చరితుండు అక్రోధుండు శాంతుండు నిగమార్థ కోవిదుండగు శృతదేవుండు అనెడి భూసురోత్తముండు ఒకండు అనిచ్ఛా సమాగతంబు తుషమైన హేమశైలంపు కాంగంతలంచి పరితోషమందుచుంతగ గృహస్థ ధర్మమునన్ ఉండే సముచిత కర్ముండగుచు.
ఆ పురిన్ ఏలువాడు బహుళాశ్వుడు నానుతికెక్కినట్టి ధాత్రీపతి ఆధరామరుని రీతిని నిష్కలుషాంతరంగుడై ఏ పనులందు ధర్మగతిన్ ఏ మరక అద్ధించరించుచుండే లక్ష్మీపతి వారిపైన్ కరుణం చేసి ప్రసన్న ముఖాంబుజాతుడై అట్లు కృష్ణుండు వారలం చూచి వేడ్క నిజస్యందనారూఢుండై నారద వామదేవాత్రి కృష్ణ రామాసితారుణ దివిజగురు కణ్వ మైత్రేయ చవనులను నేనును మొదలైన మునులు అనుగమింపంచనుచున్ తత్తద్దేశ నివాసులగున్ ఆనత్తక ధన్వ కురుజాంగల వంగమత్స్య పాంచాల కుంతి మధు కేకయ్య కోసలాది భూవరులు వివిధ వస్తు ప్రజయంబుల కానికలిచ్చి సేవింప గ్రహ మధ్య గతుండై దీపించు సూర్యునిన్ పోలి అప్పుండరీకాక్షుండు మందస్మిత సుందర వదనార విందుండగుచు వారలన్ కరుణాద్ర దృష్టించూచి యోగక్షేమంబులు అరసి సాదర భాషణంబులన్ ఆదరించుచున్ కతిపయ ప్రయాణంబులన్ చెనిచెని విదేహ నగరంబుడాయంచెనుటియున్ ఆ బహుళాశ్వుండున్ మాధవురాక విని మనంబున హర్షించుచు వివిధ పదార్థంబుల కానికలగాన్ కొని తానును శృతదేవుండునున్ ఎదురుగాన్ చెనుదెంచి అప్పుడు ఆ మునికోటికిన్ వినయమారగ వందనమాచరించి ఆ తామరసాభలోచనుడు ఉదార చరిత్రుడు పాపగోత్ర సుత్రాముడు భక్తలోక శుభదాయకుడైన రమేషు సద్గుణస్థో ముని పాద పద్మములు శోకగమ్రొక్కి వినమ్రులైతగన్ కరములు మోచి ఓ పరమ కారుణికోత్తమ నీవున్ ఈ మునీశ్వరులను మద్గృహంబునకు వచ్చి మమన్ కృపచేసి ఇచ్చటన్ కరమనురక్తిన్ పూజనలు కైకొనుడంచును తించి వేడన్ ఆ హరిమనమందు వారి వినయంబులకెంతో ప్రమోదమందుచున్ తిరముగ వారి ఇష్టములు తీర్పంతలంచి మురాసురారి ఒండరులకు ఎరుంగకుండముని యూథమున్ తానునున్ ఏగెవారి మందిరములకు ఏకకాలమున ధీరతన్ ఆధరణీ వరుండు వారి రుహదళాయతాక్షు ముని బృందములన్ కనకాసనంబులన్ కూర్చుండ నియమించి కొమరారు కాంచన కలధౌత కలశోదకముల చేతన్ పాదముల్ కడిగి తత్పావన జలములు తానును సతియో బాంధవ జనంబున్ కరమర్ధి నిజమస్తకంబుల ధరించి వివిధార్చనములు సద్విధిన్ అనర్చి మణిభూషణాంబరమాయానులేపన రాజిత ధూప నీరాజనములు భక్తిన్ కావించి పరిమృష్ట బహువిధాన్న పాయసాపూప పరిపక్వ ఫలములోలిన్ ఆరగింపగంచేసి కర్పూరమిళిత లలిత తాంబూలములు నయ్యమలరన్ ఒసగే. ఇట్లు సమర్పించి అనంతరంబా అమ్మిథిలేశ్వరుండైన జనకుండు పరమానందంబును పొంది హరిపద పద్మయుగ్మము నిజాంకతలంబునం చేర్చి ఒత్తుచున్ పురుషవరేణ్య ఈ నిఖిల భూత గణావలి ఆత్మలందు సుస్థిరమతిన్ కర్మ సాక్షి విసుధీవర నీ పద భక్త కోటితోన్ అరయన్ ఉమాధినాథ చతురాస్యులున్ పోలరు అటందువు ఎప్పుడున్ అట్టి లోకవిదితంపైన భవద్వాక్యంబు నిక్కంబుగా భవదీయ పాదారవిందంబులందున్ ఒకానొక వేళ లేశమాత్ర ధ్యానంబు కల నా గృహంబునకు అకించనుండని చిత్తంబునన్ తలంపక భక్తవత్సలుండవగుటం చేసి విజయము చేసితివి. భవత్పాద పంకేరుహ ధ్యాన సేవారతిన్ తగిలిన మహాత్ములు త్వధ్యానంబు వదలంచాలుదురే. నిరంతరంబును శాంతచిత్తులై నిష్కించనులై యోగీంద్రులై నీ వలనన్ కోరిక కలవారలకు నిన్నైనన్ ఇత్తువు కదా అని వెండియున్ ఇట్లనియే. కృష్ణ పరమాత్మ యదుకుల క్షీరవార్ధి పూర్ణ చంద్రమ దేవకీ పుత్ర సుజన వినుత నారాయణాచ్యుత వేద వేద్య భక్తజన పోష పరితోష పరమ పురుష శ్రీ పురుషోత్తమాఖ్య యదుసింహ కిశోరక భక్తలోక రక్షాపరతంత్ర నీవు ముని సంఘమున్ కొన్ని దినంబులుండవే నీ పద పద్మరేణువులు నెమ్మి మదీయ గృహంబు సోకినన్ తాపసవంద్య ఏన్ ఇప్పుడు ధన్యుండన్ అయ్యదన్ కాదె మాధవ అని అభ్యర్థించినన్ ప్రసన్నుండై అప్పుండరీకాక్షుండు నిమికుల ప్రదీపకుండైన జనక చక్రవర్తిన్ కరుణించి అమ్మిథిలానగరంబునన్ పౌరజనంబులకున్ ఉన్నత శోభనంబులు కావించుచున్ కొన్ని దినంబులుండెన్. అంతా
శృతదేవుండును మోది అయి మునిజన స్తోమంబుతోన్ ఇందిరాపతింతో కొంచు నిజాలయంబునకున్ ఒప్పన్ ఏగి అచ్చోట సమ్మతి దర్భాస్తరణంబులన్ ఉనిచి సమ్యజ్ఞాన పారీనుడై సతియున్ తానున్ పదాబ్జముల్ కడిగి చంచద్భక్తిన్ తత్తోయముల్ శిరములన్ తాల్చి నవ్య తులసీదళ దామ కుస ప్రసూన విస్ఫురదర వింద మాలికలన్ పూజలు నర్చి గృహాంధకూప సంచరునుడనైన నా కడకుంచక్రి తనంతనే వచ్చునట్టి సుస్థిరమతిన్ ఏ తపంబుమును చేసి తినో అని సంతసించుచున్ మరియున్ తత్పాద తీర్థంబు మందిరమునన్ కలయన్ చిలికించి సంప్రీతి కడలు కొనంగన్ పత్ర ఫల పుష్పతోయముల్ భక్తిన్ ఒసంగి హరిమురాంతకమూర్తి నిజాత్మ నిలిపి మానితంబుగ విశ్వనిదానమూర్తి అయిన కృష్ణుండు తన ఇంటెన్ ఆరగించెన్ తన మనోరథ సిద్ధియున్ తనకున్ అబ్బెన్ అనుచున్ పై పుట్టము అల్లార్చి ఆడుచుండే తరుణియున్ తానున్ పుత్రులున్ పదం పడి కృష్ణు భజించుచుండ తచ్చరణములు అంకపీఠమునన్ చాచిన మెల్లన ఒత్తుచున్ రమావరున్ కని పల్కె భక్త జనవత్సల మామక భాగ్యమెట్టిదోహర చతురాస్యులున్ ఎరుంగన్ అట్టి నినున్ కనుగొంటి నెమ్మితోన్ మునియోగి మానస స్ఫుట వనజంబులన్ ఎల్ల ప్రొద్దు వర్తించు భవద్ఘన దివ్యమూర్తి నాలోచన గోచరమయ్యన్ కాదే సర్వాత్మ హరి. దేవా, నీ సచ్చరితంబులు కర్ణ రసాయనంబులుగాన్ ఆకర్ణించుచు నీకున్ పూజలు ఒనర్చుచు నీ చరణారవిందంబులకు వందనంబులు చేయుచు నీ దివ్యనామ సంకీర్తనంబులు చేయుచున్ తమ శరీరంబులు భవదధీనంబులుగా మెలంగు నిర్మల బోధాత్ములగు వారి చిత్తంబులను దర్పణంబులన్ కానంబడుచుందువు. కర్మ విక్షిప్త చిత్తులైన వారి హృదయంబులన్ ఉండియు దూరగుండవు అగుదువు అని మరియున్ ఇట్లనియే. నీకు మృక్కెదన్ కృష్ణ నిగమాంత సంవేద్య లోకరక్షక భక్త లోకవరద నీ పాద సేవనా నిరతుని నన్నున్ ఏపనిన్ పంపెదు ఆనతిమ్మనినన్ కృష్ణుండు ఎలనవ్వు మోమునన్ చెలువందన్ ఆ విప్రుకరమాత్మకరమునన్ కదియం చేర్చి పాటించి అతనితోన్ పలికెన్ తపశక్తి వరలిన అమ్ముని వర్యులు ఎప్పుడున్ తమ పదాంబుజరేణు వితానములను తవిలి లోకంబులను పవిత్రంబు చేయువారు ననున్ కూడి ఎప్పుడు వలయున్ ఎడల కరుగుదెంతురు నీ భాగ్య గరిమన్ ఇటకు. చనుదెంచిరి పుణ్యస్థలంబులును విప్రులను దేవతలను సంస్పర్శన దర్శనార్చనంబులన్ ప్రాణులను సమస్త కిల్బిషంబులన్ పాయంచేయుదురు. అదీనున్ కాక బ్రాహ్మణుండు జనన మాత్రంబున జీవకోటి అందు ఘనుండై ఉండు జపతపో ధ్యానాధ్యేన ఆధ్యాత్మములన్ చతురుండై మత్కలాశ్రయుండు అయ్యనేనిన్ అతండు ఉత్తముండై వెలుంగున్ అతనిన్ చెప్పనేలా అని వెండియున్ ఇట్లనియే. నామది విప్రులపై ఇన్కల ప్రేమమునా తనువునందున్ పెట్టని కథనన్ భూమీసురులు అర్హులు నీవి మునులన్ పూజ చేయుము యుద్ధ చరిత్ర. ఇది ఏ నాకిష్టము ననున్ 10,000 విధంబులు వలయ భజించుటగా మదికింపగున్ అటు కావున వదలని భక్తిన్ భజింపు వసుధామరులన్ అని సర్వలోక విభుండగు వనజోదరుండు ఆనతిచ్చు వాక్యంబుల జాడన భూమీసురుండు అమ్ముని జనులకు సద్భక్తిన్ పూజ సలిపెన్ వరుసన్. ఎనయంగన్ కృష్ణుండంత మిథిలేశ్వర భూసురులన్ కృపావలోకనములయన్ అనూన శుభగస్థితిన్ పొందగంచేసి వారి వీడ్కొని రథమెక్కి దివ్యముని కోటియుంతానును వచ్చెన్ క్రమ్మరంజనవర మోక్షదంబగు కుశస్థలికిన్ ప్రమదాంతరంగుండై. శృతి గీతలు అని చెప్పిన బాదరాయణికిన్ అభిమన్యునందనుండు ఇట్లనియే. మునీంద్ర, ఘటపటాది వస్తుజాతంబు భంగి నిర్దేశింపన్ అర్హంబు కాక సత్వాదిగుణ శూన్యంబైన బ్రహ్మంబునందు సత్వాదిగుణ గోచరంబులైన వేదంబులు ఏ క్రమంబునన్ ప్రవర్తించున్ అట్టి చందంబు నాకెరింగింపుము అని నభూవరునకు మునివరుండు ఇట్లనియే. సకల చేతన అచేతనాంతర్యామి అయిన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు కావున సకల జంతు నివహంబులందు బుద్ధీంద్రియ మనఃప్రాణ శరీరంబులను సృజించి చేతన వర్గంబునకు జ్ఞానప్రదుండగున్ కావున
సకల నిగమ సమూహంబులును తత్స్వరూపగుణ వైభవ ప్రతిపాదకంబులు కావున ముఖ్యంబై ప్రవర్తించు. శృతిస్తోత్రంబు ఉపనిషత్తుల్యంబున్ అనేక పూర్వ ఋషి పరంపరాయాతంబునున్ అయిన దీనిని శ్రద్ధాయుక్తుండై ఎవ్వండనుసంధించున్ అతనికి మోక్షంబు సులభంబు. దీనికి నారాయణాఖ్యాతంబగున్ ఒక్క ఉపాఖ్యానంబు కలదు, వినిపింతు వినుము. భగవత్ప్రియుండైన నారదుండొక్కనాడు నారాయణ ఆశ్రమంబునకుంచెని ఋషిగణ సమేతుండైన నారాయణ ఋషిన్ కనుగొని, నీవు నన్నడిగినట్ల మహాత్మునిన్ అడిగినన్. అతండు మున్ని అర్థంబు శ్వేతద్వీపవాసులైన సనక సనందనాది దివ్య యోగీంద్రులు ప్రశ్న సలిపిన వారలకు సనందనుండు చెప్పిన ప్రకారంబు నీకు ఎరింగించదన్ అని చెప్పన్ తొడంగే. శయానుండైన రాజశ్రేష్ఠుని తత్పరాక్రమ దక్షతాది చిహ్నంబులను నుతియించు వంది జనంబుల చందంబున జగదవసాన సమయంబునన్ అనేక శక్తియుతుండై యోగనిద్రావశుండైన సర్వేశ్వరుని వేదంబులు స్తోత్రంబు చేయు విధంబు నారాయణుండు నారదునకున్ చెప్పిన తెరంగు వినుమని ఇట్లనియే. జయ జయ హరి దేవా, సకల జంతువులకు జ్ఞానప్రదుండవు కాన, వారి వలన దోషంబులు కలిగిన సుగుణ సంతానంబు కాన్కొని జ్ఞానశక్తి ముఖ్య షడ్గుణ పరిపూర్ణతంచేసి మా ఆత్మ విశిష్టుండవగుచున్ కార్యకారణాత్మకుండవై కడంగి చరించుచున్ ఉన్న నీ అందున్ పయోరుహాక్ష తివిరి ఆమ్నాయములు ప్రవర్తించున్ కాన ప్రకట త్రిగుణాత్మకంబైన ప్రకృతితోడి యోగమింతయు మాన్పవే. యోగి మానసాంబుజాత మధువ్రత అని నుతించి అదియునున్ కాక పరమ విజ్ఞాన సంపన్నులైనట్టి యోగీంద్రులు మహిత నిస్రంధ్రలీలన్ పరిదృశ్యమానమై భాసిల్లున్ ఇమ్మహీ పర్వతముఖర ప్రపంచమెల్ల పరంగ బ్రహ్మస్వరూపము కాకన్ తెలియుదురెలమి నీవును జగద్విలయ వేళన్ అవశిష్టుండవు కానన్ అనఘా. నీ అందు నీ విపుల విశ్వోదయ విలయములగు ఘటశరావాదులగు మృద్వికారములు మృదాత్మకంబైన అట్లు పద్మాయతాక్ష తవిలి కారణ రూపంబున్ తాల్చెలీలన్ కడంగుని అందు బుద్ధివాకర్మములను అలవడంచేయుచునుందురు బలకొని ఇలన్ పెట్టన్ బడిన పద విన్యాసంబులు పతన కారణముగాన్ అలవున సేవించుచును కృతార్థులున్ అగుచున్. లీలన్ ప్రాకృత పూరుష కాలాదిక నిఖిల మగు జగంబులకెల్లన్ మాలిన్య నివారక మగు నీలలిత కథా సుధాబ్ధి నిన్ కృంకితగన్ భరిత నిదాగ తప్తుండగు పాంతుండు శీతల వారిన్ కృంకి దుష్కర మగు తాపమున్ తొరంగు కైవడి సంసర నోగ్ర తాపమున్ వెరవునన్ పాయుచుండుదురు నిన్ను భజించు మహాత్మకుల్ జరామరణ మనోగుణంబులన్ క్రమంబునన్ పాయుట చెప్పనేటికిన్ అదియునన్ కాక అనయంబు దేహి నిత్యానిత్య సద్విలక్షణమునన్ పంచకోశ వ్యవస్థన్ అభివృద్ధిన్ పొరయుచున్ అందులోపలనున్న ప్రాణాన బుద్ధి విజ్ఞానమయములను చతుష్కోశంబులవ్వల వెలుగొందున్ ఆనందమయుండీవు కానదేవ సురుచిర స్వప్రకాశుండవు నీ పరిగ్రహము కలుగుటం చేసి కాదే ప్రకృతి మహదహంకార పంచ తన్మాత్ర గగన పవన తేజో అంబు భూభూత పంచకాది కలితత్వముల్ బ్రహ్మాండ కార్యకరణ మందున్ ఎప్పుడు సమర్థంబులగుటం చూడ కోరి శరీరులు భవదనుసారంబునన్ ఇహపరైక సౌఖ్యంబులన్ పెంపారగన్ అందుచునుందురు ధీరజనోత్తమలనంగ దివిజారిహరా నిన్నున్ అనుసరింపనేరని కుజనులు పవన పూర్ణ చర్మ భస్త్రి సమితి ఓజన్ చేయుచుందురు ఉచ్ఛ్వసనంబులు బలసి ఆత్మదేహ భజను లగుచు. దేవా, కొందరు సూక్ష్మ దృక్కులైనట్టి మహాత్మకులు ఉదరస్తుండైన వన్హిగా మదింతలంతురు కైకొని మరికొందరు ఆరుణులను పేరన్ అమర్ ఋషులు లీల సుషుమ్న నాడీ మార్గగతుండవై హృత్ప్రదేశమునంచరించుచున్న రుచిధరహాకాశ రూపిగా భావింతురు. అట్టి హృత్పద్మంబునందు వెడలి పితత మూర్ధన్య నాడికాగతులన్ ఓలి బ్రహ్మరంధ్రంబున్ ప్రాపించి పరమపురుష సుమహితానందమయ పరంజ్యోతి రూపివైన నినున్ పొంది మరి పుట్టరు అవనియందు. మరియు
వివిధ కాష్టాంతర్గతుండైన వాయుసఖుండు తద్గత దోషంబునన్ పొరయక నిత్యశుద్ధుడై తరతమ భావంబున వర్తించు చందంబున స్వసంకల్పకృతంబులైన విచిత్ర శరీరంబుల అందున్ అంతర్యామివై ప్రవేశించి తత్తద్విచిత్ర యోనిగతంబైన హేయంబులన్ పొరయక సకలాత్మ సమంబై బ్రహ్మంబైన నిన్నున్ ఐహికాముష్కిక ఫల సంగంబు లేక విగత రజోగుణంబులన్ తగిలి కొందరు భజించుచుండుదురు. అదీనున్ కాక దేవా, భవదీయ సంకల్పాధీనంబులైన శరీరంబులన్ ప్రవేశించి ఉన్న జీవసమూహంబు నీకు శేషభూతంబని తెలిసి కొందరు భవ నివారకంబైన శ్రీమత్వచ్చరణారవిందంబులు సేవించి కృతార్థులగుదురు. మరియును అనఘ దుర్గమమైన ఆత్మతత్వంబు ప్రవర్తించు కొరకు దివ్యంబులైన అంచిత రామకృష్ణాద్యవతారముల్ భజించి ఉన్న నీ భవ్య చరితమను సుధాంభోనిధిన్ అవగాహనము చేసి విశ్రాంత చిత్తులై వెలయుచుండి మోక్షంబు బుద్ధిన్ అపేక్షింపన్వొల్లరు. మరియున్ కొందరు భవచ్చరణ పంకజములంతగిలి పుణ్యతములైన హంసల వడువున్ వంది భాగవత జనములన్ వనరువారు ప్రకట యోగి జన ప్రాప్యమైన ముక్తిన్ కోరరు ఆత్మలందు. కొందరున్ ఈ శరీరముల్ అకుంఠిత భక్తి భవత్వశంబులై చందంగా నీ పదాబ్జములు చేరి భజించుచున్ తత్సుఖాత్ములై ఉందురు. కొందరి తనువులోలి ధరించి భవత్పదాబ్జముల్ పొందుగన్ కొల్వలేకన్ ఇలన్ పుట్టుచున్ చచ్చుచున్ ఉందురవ్యయ. యమ నియమాది యోగ మహితాత్మకులైన మునీంద్రులున్ విరోధమునన్ తలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భోగములనన్ ఒప్పు బాహువులు కల్గిన నిన్ను భజించు గోపికల్ క్రమమునన్ ఏమునున్ సరియకామె భవత్కృపకు అంబుజోదరా. అరవిందాక్ష భవత్స్వరూపమిలన్ ప్రత్యక్షంబునన్ కానన్ ఎవ్వరికిన్ పోలదు. శాస్త్రగోచరుండవై వర్తింతువు ఈ సృష్టి ముందర సద్రూపుండవైన నీ వలననే ధాత్ర్యాద్యమర్త్యుల్ జనించిరి. నిన్నంతకు మున్నెరుంగన్ కలమే చింతింపన్ ఏమచ్యుత. అట్టి నిన్నున్ పరమాణు కారణవాదులైన కణ్వ గౌతమాదులను, ప్రకృతి కారణవాదులైన సాంఖ్యులను, దేహాత్మవాదులైన బౌద్ధులును, వివిధంబులైన కుతర్కంబుల చేతన్ పరస్పరావ్యాహతంబులైన మతంబులు తమ తమ కుతర్క వాదంబుల సమర్థించుచు నిన్నున్ తెలియలేరు. మహాభాగ్యవంతులైన యోగీంద్రులకు నీవు ప్రత్యక్షంబైనన్ ఇవి అన్నియున్ అసత్యంబులని కానవచ్చు. వెండియున్ కొందరు సచరాచర వస్తు జాతంబులకున్ అంతర్యామివై సర్వంబు నీవ అగుటం తెలియలేక నిత్యంబనియున్ అనిత్యంబనియు విపరీత బుద్ధిన్ తెలియుదురు. కాని భవదీయ దివ్యతత్వంబు నిక్కంబుగన్ తెలియనేరరు. కొందరు జగచ్చరీరుండవు కాన జగద్రూపకుండవైన నిన్నున్ కటక మకుట కర్ణికాది వివిధ భూషణ భేదంబులన్ కనకంబు నిజస్వరూపంబు విడువక వర్తించు చందంబున జగద్వికారానుగతుండవయ్యును నిఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణాత్మకుండవై ఉందువని ఆత్మవిధులైన వారు తెలియుదురు. అదియునున్ కాక వనజాతాక్ష భవత్పదాబ్జయుగ సేవాసక్తులైనట్టి అజ్జనముల్ మృత్యు శిరంబుంతన్ని ఘన సంసారాంబుధిన్ దాటి పావనులై లోకములున్ పవిత్రములుగా వర్తించుచున్ నిత్య శోభనమై ఒప్పెడి ముక్తిన్ పొందుదురు శుంభద్వైభవోపేతులై. మిము సద్భక్తి భజింపనొల్లకిల దుర్మేధన్ ప్రవర్తించు నీచమతివ్రాతము నేర్పునన్ పశులన్ పాసశ్రేణి బంధించు చందంబునన్ పెక్కగునామ రూపముల చేతన్ వారి బంధించి దుర్గమ సంసార పయోధిన్ త్రోతువు దళత్కంజాత పత్రేక్షణ. దేవా, కర్మమూలంబులైన పాణి పదంబులు లేనివాడవయ్యును స్వతంత్రుడవు కావున బ్రహ్మాదులు భవత్పరతంత్రులై ఉండుదురు. స్థిరచర రూపంబులు కల చేతన కోటికి నీవు సర్వవిధ నియంతవు కావున నీ కృపావలోకనంబు కల వారికి మోక్షంబు కరస్థితంబై ఉండు. భవత్ కృపావలోకనంబు లేని దుష్టాత్ములు దుర్గతిన్ కూలుదురు. అట్టి జీవులు దేవతిర్యంగ్ మనుష్య స్థావరాది శరీరంబులు చొచ్చి అణురూపులై ఉందురు. అందును నీవు అంతరాత్మ వగుచున్ ఉందువు. మరియును మదింతలపోయగ జలబుద్భుతములు ధరన్ పుట్టి పొలియు పోలిక గల ఈ త్రిదశాది దేహములలో వదలక వర్తించున్ ఆత్మవర్గమున్ ఓలిన్
ప్రళయవేళ నీవు భరింతువంతకున్ కారణంబవగుటన్ కమలనాభ భక్త పారిజాత భవభూరితిమిర దినేశ దుష్టదైత్యనాశ కృష్ణ. అనఘ జితేంద్రియ స్ఫురణులయ్యును చంచలమైన మానసంబను తురగంబు బోధమహితాత్మ వివేకపు నూలి త్రాటన్ అల్లనన్ కుదియంగన్ పట్టను తలంచుచు ముక్తికి ఉపాయ లాభము ఏ అనువునులేమికిన్ వగలన్ అందెడున్ ఆత్మలు పోతలంపంగన్. గురుపద పంకజాతములు కొల్వని వారలు పో మహాబ్ధి నిస్తరణకున్ కర్ణధారరహితం బగునావను సంగ్రహించు బేహరిగతి భూరి దుస్తర భవాంబుధిలోన మునుంగుచుందురు అంబురుహు దళాక్ష నీవు పరిపూర్ణుండవై తనరారగన్ ఒగిన్. పుత్రదారగృహక్షేత్ర భూరి విషయ ఘన సుఖాసక్తుండగుచున్ ఏ మనుజుండే నిన్ అర్థించరించు వాడ భవాబ్ధిలోనంచెంది ఎన్నాళ్లకును ధరించేరలేడు. జగతిపై బహుతీర్థ సదనంబులనన్ కల్గి పుణ్యానువర్తన స్ఫురితులగుచున్ పాటించి నీ అందుబద్ధ మత్సరములు లేక భక్తామరానోకహంబవగు భవత్పాదాబ్జయుగళంబు సేవించి భవపాశముల నెల్లన్ పారంతోలి సమమతులే యదృచ్ఛాలాభతుషమేరు సమముగాన్ కైకొని సాధులగుచున్ పాదతీర్థంపు కల మహాభాగవత జనోత్తమోత్తములైనట్టి యోగివరుల వారకెప్పుడు సేవించువాడు పొందున్ ప్రవిమలానందమయ మోక్ష పదము. మరియు సత్తైన ప్రకృతి వలన ఉత్పన్నంబైన ఈ జగత్తు సత్తు కావలయన్ అది ఎట్లనెనన్ కనకోత్పన్నంబులైన భూషణంబులు కనకమయంబులే కానంబడు చందంబునన్ అని సాంఖ్యుండు పలికిన విని అద్వైతవాది ఇట్లను ఎయ్యది ఉత్పన్నంబు కాదు అది సత్తును కాదని వ్యతిరేక వ్యాప్తి నియమంబు నిత్య సత్యంబైన బ్రహ్మంబునందున్ తర్కాతంబగున్ కావునన్ ప్రపంచంబు మిథ్యా అని నిరూపించినన్ ఆ ప్రపంచంబు బ్రహ్మ విశేషణంబే కార్యకారణావస్థలు కలిగి ఉన్నంత మాత్రంబున మిథ్య కానేరదు. ఆ ప్రపంచమునకున్న కార్యకారణావస్థలు నిత్యంబులు కావునన్ అవస్థాద్వయుక్తంబైన ప్రపంచంబు నిత్యంబన వెండియున్ అద్వైతి ఇట్లను బహుగ్రంథ ప్రతిపాదితంబైన జగన్మిథ్యాత్వంబు లేమి ఎట్లనన్ అదియును కర్మవశులైన జడులన్ అవిద్యా ప్రతిపాదకంబైన కుతర్క సమేతంబైన భారతి అంధపరంపరా వ్యవహారంబునం చేసి భ్రమింపం చేయున్. కారణావస్థల అందును బ్రహ్మ విశేషణంబైన సూక్ష్మరూపంబునన్ ప్రపంచంబు సత్తే ఉండు సత్యంబు బాధాయోగ్యంబు కావున నీకు శేషంబై ఉండున్ కావున నీవు దేహగతుండైన దేహి అందున్ అంతర్యామి వయ్యున్ కర్మఫలంబులన్ పొరయక కర్మఫల భోక్త అయిన జీవునకు సాక్షిభూతంబవై ఉందువు. అట్టి నిన్నున్ అజ్ఞులైన మానవులు నిజకంఠలగ్నంబైన కంటికామణి నిత్య సన్నిహితంబై వెలుంగుచుండెనను కానక వర్తించు తరంగునన్ తమ హృదయ పద్మమధ్యంబునన్ అనంత తేజో విరాజమానుండవై ప్రకాశించు నిన్నున్ తెలియలేరు. సకల బ్రహ్మాండ నాయకుండవైన నీ అందు శృతులు ముఖ్యవృత్తిని ప్రవర్తించునని శృత్యది దేవతలు నారాయణున్ అభినందించిన తరంగున సనందనుండ మహర్షులకు ఎరింగించిన ప్రకారంబని నారాయణర్షి నారదునకున్ చెప్పినన్ అమ్మహాత్ముండ మజ్జనకుండైన వేదవ్యాసమునీంద్రునకున్ ఉపన్యసించన్ అయ్యర్థంపున్ అతండు నాకున్ చెప్పిన విధంబున నీకున్ చెప్పితిన్. ఈ ఉపాఖ్యానంబు సకల వేద శాస్త్ర పురాణేతిహాస సారంబు ఉపనిషత్ తుల్యంబు. దీనిని పఠించువారును వినివారును విగత కల్మషులై ఇహపర సౌఖ్యంబులన్ ఉంది వర్తింతులని చెప్పిన శుకయోగీంద్రునకు రాజేంద్రుని ఇట్లనియే. మునినాథోత్తమ దేవమానవులలో ముక్కంటి సేవించు వారనయంబున్ బహువస్తు సంపదల సౌఖ్యానందులై ఉండన్ అవ్వన జాతాక్షురమా మనో విభుని సస్వద్భక్తి సేవించు సన్మునివర్యుల్ కడున్ పేదలౌటకున్ కతంబున్ నాకెరింగింపవే. నావుడు శుకయోగి నరనాథున్ కనుంగుని వినుముయరింగింతున్ తద్విధము తెలియ ఘనశక్తి సహితుండు కాలకంధరుండు తా వినుత గుణత్రయాన్వితుండు కాన రాగాదియుక్తమే రాజిల్లు సంపదలు ఆతనిన్ కొలుచు వారందు చుందురు అచ్యుతున్ పరమున్ అనంతు గుణాతీతున్ పురుషోత్తమునిన్ ఆది పురుషున్ అనఘున్ అర్థి భజించువారు రాగాది రైతులగుచు దీపింతురు ఎంతయున్ అనఘచరిత ధర్మనందనుండు అశ్వమేధంబు చేసి పిదప సాత్విక కథనముల్ ప్రీతితోడ నారద సంయమీంద్రు వలన వినుచుండి అనంతరంబ పంకేరుహనాభున్ చూచి అడిగెంత గన్యిప్పుడు నీవు నన్ను నిండారిన భక్తిమైన్ అడిగినట్ల అతండును మందహాస విస్ఫారక పోలుండై పలికెన్ పాండు తనూభవుతోడంచెచ్చరన్. వసుమతీనాథ
ఎవ్వని మీద నాకు అనుగ్రహ బుద్ధి పొడమున్ ఆ ఘనుని విత్తమంతయును క్రమమునన్ అపహరించిన వాడు ధనహీనుండగుచు సంతాపమంద విడుతురు బంధుల విధమునన్ ఒందిలి అయి చేయునది లేక అఖిల కార్యభారంబులుడిగి మద్భక్తులతో మైత్రి నెరపుచు విజ్ఞాన నిరతుండగుచున్ పిదపవాడు అవ్యయానంద పదమున్ ఆత్మన్యరింగి సారూప్య సంప్రాప్తిన్ ఎలమిన్ ఒందున్ కానమత్సేవ మిగుల దుష్కరమటంచు వదలి భజియింతురు ఇతర దేవతలన్ ఎప్పుడు సేవింపవారు తమకున్ కావించిన శోభనములకని నిజములుగా భావించి వారి మరతురు భావములన్ కృతజ్ఞ వృత్తి పని తమ పనిగన్ మెలంగుచున్ ఉందురు దీనికిన్ కలదొక ఇతిహాసము ఇప్పుడు కైకొని నీకున్ తెలియంగన్ చెప్పెద దానన అలవడు నీవడుగు ప్రశ్నకు అగున్ ఉత్తరమున్. శకుని అను దైత్యుతనయుండు వృకుండను వాడొకండు దుర్వివేకుండు సుజన ప్రకరములన్ అలంపన్ తెరువునన్ ఒకనాడు ఒదిగుండి దివ్యయోగిన్ కడంకన్ కనుంగొని కరములు ముకుళించి మునీశ్వర నారద లలిత ధీ విశారద నన్నున్ కరుణించి ఆనతీ శుభకరులగు హరిహర హిరణ్య గర్భులలోనన్ కడగి కొలువ శీఘ్రకాలంబులోన ఇష్టమైన వరములు ఇచ్చునట్టి దైవమెవ్వడు అనిన దానవున్ కనుగొని మునివరుండు పలికె ముదముతోడా. వినుము, దుర్గుణ సుగుణంబులలోన్ ఒక్కటి ఎచ్చటన్ కలుగున్ అచ్చటన్ ఆ క్షణంబ కోప ప్రసాద ఫలంబులు చూపువాడు అమ్మువ్వురయందు బాలలోచనుడు. ఈ విధంబును తెలిసిన వారై బాణాసుర దశకంధరులు సమగ్ర భక్తియుక్తులై సేవించి అసమాన సామ్రాజ్య వైభవంబులన్ ఒంది ప్రసిద్ధులైరి. అట్లు కాన నీవున్ ఆ మహాత్ముని సేవింపుము, అతని వలన అభిమత ఫలంబులు వేగంబ ప్రాప్తంబు అయ్యడనని చెప్పినన్ అతండు ఆ క్షణంబ దీపించు కేదార తీర్థంబునకున్ ఏగి అతి సాహసాత్మకుండు అగుచు నియతి లోకముల్వెరగందన్ ఆ కాలకంధరు వరదు నిన్ అంబికా వరు నిన్ కూర్చి తన మేని కండలు ఉద్దండుడై ఖండించి అగ్నికి ఆహుతులుగాన్ అలరవేల్చి దర్పకారాతి ప్రత్యక్షంబు కాకున్న జడియక సప్తవాసరము నందున్ పూని తత్తీర్థమునన్ కృత స్నానుడు అగుచు వెడలి మృత్యువు కోరనా వెలయునట్టి గండ్రగొడ్డంటన్ తన మస్తకంబు తునుము కొనగన్ పూనినన్ అయ్యగ్ని కుండమునను అరుదుగా వెలువడి రుద్రుడు కరుణ తలిర్పంగ వానికరము ఆత్మకరాంబురుహమునన్ పట్టి తెగువకున్ చొరవలవదు మెచ్చువచ్చే సుమహిత చరిత. ఈ మదిన్ పొడమిన కోరికల్ ఏమైనను వేడిమిప్పుడు ఇచ్చెదన్ అనినంతా మనమున సంతసపడి ఆ మనుజాస నుండు హరు పదాంబుజములకు వందనంబు ఆచరించివో ఇందు మకుట పాలలోచన వరద మత్పాణి తలము నేను యవ్వని తల మీదన్ ఇడినవాడు మస్తకము నూరు వ్రయ్యలై మడియ నీవే అని వేడినన్ అమ్మాటలు విని మదనారాతి నవ్వి విబుధాహితు కోరిన వరమున్ తడయక ఇచ్చిన ధనుజుండు తద్వర పరీక్షంతాన్ చేయుటకున్ ఆ క్షణంబు వరదాన గర్వంబునన్ ఉద్ధృత్తుండై కడంగి ఆహరు మస్తకమునన్ కడు సాహసమునన్ చేయి పెట్ట జడియక కదయన్నోహో తన మెచ్చులు తనకు ఆహా పై వచ్చన్ అనుచున్ అభవుండు భీతిన్ ధనుజుండు తన వెను వెంటంచనుతే ముల్లోకములను సంత్రాసమున్ కైకొని పార సురలు మనములంతనికిరి దానికిని ప్రతి విధానములేమిన్